హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మరో ఫిష్ కర్రీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మేము మా ఆంటీ వాళ్ళు క్యాటరింగ్కి వెళ్తారనమాట. అక్కడ అందరికీ కూడా చేసి పెడుతూ ఉంటారు. ఎక్కడికైనా పిక్నిక్స్ కానీ ఏమైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళు వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళాను. వాళ్ళైతే ఈ విధంగా ఫిష్ కర్రీ అయితే అడిగారంట. సో ఫిష్ కర్రీ చేస్తున్నారు. చూడండి ఎంత ఈజీగా ఫిష్ని అయితే మొత్తం కూడా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసారు. కట్ చేసేసి దానికి మసాలా కోసమని మిర్చి అండ్ మిరియాల పొడి తీసుకున్నారనమాట. దాంట్లోనే మసాలా పొడి కూడా వేసేసి నువ్వుల పొడి అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా అయితే ముక్కలన్నిటికీ పట్టించారు. మీ అందరికీ కూడా ఈ కర్రీ చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఫిష్ కర్రీ అనేది మామూలుగా చేస్తూ ఉంటాము ఇంట్లో కూడా. అన్ని మసాలాలు వేసి ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరకపోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేయలేదండి. జస్ట్ మిరియాల పొడి అండ్ మిర్చి పొడి అండ్ మసాలా నువ్వుల పొడి వేసేసి ఈ విధంగా ముక్కకు మంచిగా పట్టించి పెట్టారు. అన్నిటికీ కూడా పట్టించేసి ఒక చోట పెట్టేసి ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేయించేసారు. అంతే, చాలా చిన్న ప్రాసెస్ అండి. నాకు విచిత్రంగా అనిపించింది, అందుకని మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఫిషెస్ అన్నిటికీ కూడా ముక్కలు మసాలా పట్టించడం ఒక్కటే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మొత్తం పట్టించేసి ఈ విధంగా ఆయిల్ పెద్ద పెనం తీసుకొని ఆయిల్ వేశారు. అందరికీ కూడా కావాలి కదా. సో ప్రతి ఒక్కటి వేసి చిన్నగా పెద్ద మంట మీద వేయించేశారు. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయి ఉంది. వాటిల్లో వేసేసి పెట్టేశారు. ఈ ట్యూనా ఫిష్ అనేది చాలా స్పెషల్ కదండి. అందులో ఒక్క ముళ్ళు కూడా ఉండదు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఎన్నోసార్లు తినే ఉంటారు. తినకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫిషెస్ అన్నీ కూడా ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అన్నిటినీ కూడా టేస్ట్ చేయాలండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడే ట్రై చేయగలుగుతాము. పెద్దయ్యాక కష్టం కదండి. అందుకని ఈ విధంగా ఏదో ఒక వెకేషన్ అని చెప్పేసి బయటకు వెళ్ళడం, ఏదో ఒక వెరైటీనే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎప్పుడు తినేవి ఏం తింటాం చెప్పండి. ఈ విధంగా ట్రై చేస్తే మీకు కూడా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసి పెట్టుకున్నారు. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు చూడండి, దోరగా వేగిపోయాయి. అవి చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలానే ఉంటుంది. అసలు ఈ క్యాటరింగ్లో అయితే ఎక్కడైనా ఎంత మంచిగా ఉంటుందో. మనం చేసుకునే ఫుడ్ బాగోదు, కానీ ఇప్పుడు కూడా పక్కన చేసిందే బాగుంది అంటూ ఉంటాం. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు కూడా అలాంటి ఫీలింగే కలుగుతూ ఉంటుందా? ఇంట్లో కన్నా బయటదే బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, ఈ హెడ్ పార్ట్ ఇవన్నీ కూడా వాటితోటి కర్రీ చేసేసారు. వేస్ట్గా పడేయడం ఎందుకని. అసలు కాదు అండి, ఇది కర్రీ అయితే ఎంత స్పెషల్గా ఎంత బాగుందంటే, మామూలు ఫ్రై ఎంత టేస్టీగా ఉంది, కర్రీ కూడా అంత టేస్టీగా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయాలి. ఈ విధంగా మొత్తం కూడా కర్రీ అయిపోయాక ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడం అంతే. ఆ తర్వాత అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది చూడండి నా సామిరంగా. అంతే ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి. ఈ విధంగా మేమైతే కర్రీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా అనిపించింది? బాగానే ఉందా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.